రాగి ఇడ్లీలు చేసినప్పుడు అందరికీ బాగా మెత్తగా వస్తూ ఉంటాయండి. అదే దూదిలాగా బాగా సాఫ్ట్‌గా స్పాంజీగా అస్సలు రావన్నట్టు. అలా రావాలంటే నేను ఇక్కడ చూపించే మెజర్‌మెంట్స్‌తో నేను ఇక్కడ చూపించే పప్పులనైతే యూజ్ చేసుకొని చేయండి. పర్ఫెక్ట్‌గా మీకు కూడా నాలాగే స్పాంజీ సాఫ్ట్ ఇడ్లీలైతే వస్తాయి. మరి అది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా పెద్ద ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా నేనైతే. ఇందులోకి 3 కప్పుల రాగులైతే వేసుకుందాం. అన్నీ ఒకే కప్పు మెజర్మెంట్తో చూపిస్తున్నాను. ఒకే కప్పుతో తీసుకోండి. 1 కప్పు బియ్యము, 1½ కప్పు మినపగుళ్ళు వేసుకోండి. అదే మినప్పప్పు వేసుకునేటట్లుంటే 2 కప్పులు, 1 టీ స్పూను అవిసె గింజలు కానీ ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి వేసుకొని బాగా కడుక్కొని ఇందులోనే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని 8 నుంచి 9 గంటల దాకా నానబెట్టుకోవాలి. 8-9 గంటల కల్లా పప్పు కానీ రాగులు కానీ బాగా చక్కగా నానింటాయి. ఇప్పుడు గ్రైండర్తో కూడా పని లేదండి, మిక్సీ జార్లోనే రుబ్బుకోవచ్చు. మిక్సీ జార్లోకి కొన్ని వేసేసుకొని నానబెట్టుకున్న నీళ్ళని కొన్ని వేసుకొని పిండి అనేది బాగా ప్లఫీగా మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా లోతుండే గిన్నెలోకి వేసేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు పిండిని బాగా బీట్ చేయండి. అప్పుడే పిండి అనేది బాగా ప్లఫీగా వస్తుంది. నైట్ అంతా పులియడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిండి పొంగి చల్లిపోతుంది. అందుకే నేనైతే మధ్యరాత్రులు లేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానన్నట్టు. ఒకసారి పొద్దున్న లేసి తీసేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళు కూడా అవసరం లేదు. చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి బ్యాటర్ అయితే వేసుకోవాలి. ప్లేట్లోకి బ్యాటర్ వేసుకునే ముందునే మనము ప్రీహీట్కి కుక్కర్లో నీళ్ళు వేసి అయితే పెట్టాలి. ఇడ్లీ స్టాండ్లోకి నీళ్ళు పెట్టేసి ప్లేట్లకి బ్యాటర్ వేసేసుకొని 2 ప్లేట్లకి ఈ విధంగా ఫుల్గా వేసుకోకుండా కొద్దిగా తక్కువ అన్నట్టు వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీలు బాగా పొంగి ఫ్లఫీగా వస్తాయి. నీళ్ళు ఈ విధంగా మరిగే టైంలో అందులోకి ప్లేట్లని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఒక ఇడ్లీ పైన ఒకటి వచ్చేలాగా చేసుకోకుండా ప్లేట్లని కరెక్ట్గా సెట్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకోండి. చూసారు కదా, ఒక 15 నిమిషాల కల్లా చక్కగా బాగా పొంగుతూ ఇడ్లీలు అయితే వస్తాయి. మనకి ఈ విధంగా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే పిండి అంటుకోరాదు. 1 నిమిషం ఇడిసి చూసామంటే ప్లఫీగా, చూసారు కదా, స్పూన్ కూడా అవసరం లేదు, చేతికే వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.